వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అసెంబ్లీకి రాకుండా జీతాల ఎమ్మెల్యేలైనందుకు సిగ్గుపడండి అని చెప్పేసి నేను ఈరోజు టైటిల్ పెడతం జరిగింది. యెస్, నాకు గూడా నిజంగానే షై ఫీల్ అవుతున్నా ఇలాంటి వీడియోల గురించి మాట్లాడాలి అంటే. అయితే కొంతమందిని ఎక్స్‌పోజ్ చేయాలంటే ఇలాంటి అంశాల మీద మనం మాట్లాడుకోవాల్సిందే. ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న విధానం ఎలా ఉందంటే, వాళ్ళు కేవలం తమను ఎన్నుకున్న ప్రజలనే గాదు, అటు జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. సారీ, 11 సీట్లకి పరిమితమయ్యారు. నిజానికైతే ప్రెజెంట్ అసెంబ్లీలో ఉన్న 175 సీట్ల సంఖ్య ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు వచ్చుండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ 18 సీట్లు కూడా రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళుండాల్సిందనేది అందరి అభిప్రాయం. అయితే ఆయన చెప్పిన సాలిడ్ రీజన్ ఏంటంటే, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు, అందుకని నేను అసెంబ్లీకి వెళ్ళను అనేది ఒకటి చెప్పారు. అయినా సరే అటు స్పీకర్ గాని, ఇటు డిప్యూటీ స్పీకర్ గాని ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. "నువ్వు ముందు అసెంబ్లీలోకి రా బాబు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. మేము ఇస్తామా లేదా అనేది దెన్ వి విల్ డిసైడ్" అని చెప్పి వాళ్ళు ఎప్పటినుంచో చెప్తా వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏందంటే, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా జనమే ఇవ్వలేదు. మరి స్పీకర్ చేతుల్లో ఏముంటుంది? డిప్యూటీ స్పీకర్ చేతిలో ఏముంటుంది? ఏముండదు. సో, జనమే ఇవ్వలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆ రోజు 23 మంది గెలిచారు. నలుగురు వెళ్ళిపోయినారు. 19 మంది మిగిలినట్టున్నారు. సో, ఇంకో ఇద్దరిని లాగేశానంటే నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు అని చెప్పి మాట్లాడారు ఇదే జగన్మోహన్ రెడ్డి. అయినా చంద్రబాబు నాయుడు ఈరోజు దలుచుకుంటే ఆ 10 మందిని లాగేయగలరు. కానీ ఎక్కడా లాగేయలేదు. జగన్మోహన్ రెడ్డికి ఆ గ్రాటిట్యూడ్ అన్న మిగిల్చారు చంద్రబాబు నాయుడు. సరే, అదొకటి. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను అన్నారాయన. కోర్ట్‌కి వెళ్లారు. కోర్ట్ ఏం చెప్పింది? స్పీకర్ దగ్గరే తేల్చుకోమని చెప్పింది. సో, దాని మీద అది ఇప్పట్లో తేలేది గాదు. సో, మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఇంకొక రీజన్ చెప్పారు. ఇంకోటేం చెప్పారంటే, నాకు మైక్ ఇవ్వరు, నా మైక్ కట్ చేస్తారు అని చెప్పాడు. చిన్న పిల్లలు చాక్లెట్ ఇవ్వరని మారం చేసినట్టు. సో, మైక్ నువ్వు వెళ్తే గదా అసెంబ్లీకి, నీకు మైక్ ఇస్తారా? పోనీ ఇవ్వరు. మైక్ కట్ చేశారు. జనంలోకొచ్చి బయట మీడియాతో చెప్పొచ్చు గదా! జనంలో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది గదా ఆ మెసేజ్. లేదు, అసెంబ్లీలోనే తనకిచ్చిన టైంనే సంపూర్తిగా వినియోగించుకోవచ్చు గదా! ప్రభుత్వ వైఫల్యాల్ని నువ్వు ఎన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టి, గగ్గోలు పెట్టి 3, 4 గంటలు ప్రెస్ మీట్ పెట్టినా జనంలోకి వెళ్ళవు. అదే అసెంబ్లీలో ఢీ అంటే ఢీ అని అధికార పార్టీతో తలపడి చూడు. అది కూడా 3 పార్టీలు ఉన్నాయి అవతల వైపు. నువ్వు ఎవరితో కావాలంటే వాళ్ళతోనే ఆర్గ్యూ చేసుకోవచ్చు. సో, స్పీకర్ కూడా మంచి ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే, హెల్తీ డిబేట్ జరుగుతుంటే ఎవరినైనా వెల్కమ్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో అదే గదా జరుగుతుంటా. కేసీఆర్ రాకపోతే పదే పదే రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తా వచ్చేటప్పటికి ఈరోజు ఆయన అసెంబ్లీకి వస్తా ఉన్నారు. ఆయన ముందే ఓపెన్ డిబేట్ చేస్తున్నారు కొన్ని అంశాల మీద రేవంత్ రెడ్డి. సరే, ఆయనకి సమాధానం చెప్పలేక కేసీఆర్ వెళ్ళిపోతా ఉన్నారు, అది వేరే విషయం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఆయనకి వ్యక్తిగత కారణాలున్నాయి. చంద్రబాబు తాను జైల్లో పెట్టిన ఒక టవరింగ్ పర్సనాలిటీ అయిన చంద్రబాబు నాయుడుని గాని, తాను వ్యక్తిత్వ హననం చేసిన పవన్ కళ్యాణ్ గాని, అంతకంటే హ్యూమిలేట్ చేసిన లోకేష్‌ని గాని తను ఫేస్ చేయలేరు. అందుకే ఆయన వెళ్ళలేరు. సరే, అది పక్కన పెడితే వీళ్ళు చెప్పే రీజన్స్ అవి. తాను వెళ్ళడు, తన ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎందుకు పంపిస్తారు జనాల్ని? జనాలు ఎందుకు ఎన్నుకుంటారు? ఎంతో కష్టపడి. తమ ఎమ్మెల్యే తమ సమస్యలను తీసుకెళ్ళి అసెంబ్లీలో వినిపిస్తారు. దానికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుంది? ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది అనేది పక్కన పెడితే, వాళ్ళు ఒక హీరోగా చూస్తారు అసెంబ్లీలో మాట్లాడుతా ఉంటే. అందుకే చట్టసభలకు అంత వాల్యూ ఉంటుంది. కానీ ఆ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళనివ్వకుండా ఈరోజు వాళ్ళని కూడా బలీక బకరాలను చేశారు. వాళ్ళు మొత్తుకుంటున్నారు చాలామంది, మేము వెళ్ళకుండా తప్పు చేస్తున్నాం, వెళ్ళకుండా తప్పు చేస్తున్నాం అని. సరే, ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్నే వాళ్ళు ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజున. సరే, అది కూడా పక్కన పెడితే వాళ్ళల్లో కొంతమంది ఎమ్మెల్యేలు చాలా కొంతమంది మీదయితే కొన్ని అనుమానాలున్నాయి. గతంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలొచ్చి సంతకం చేసి వెళ్తా ఉన్నారు అసెంబ్లీ రిజిస్టర్‌లో అని చెప్పేసి స్పీకర్ ఓపెన్‌గా ప్రకటన చేయడం జరిగింది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు వార్తలొచ్చాయి వాళ్ళకి సంబంధించి. అయినా సరే కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్‌లో, ఎమ్మెల్యేల అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తా ఉన్నారు ఒక 5, 6 ఎమ్మెల్యేలు. నిజానికి వాళ్ళు ఎక్కడ అసెంబ్లీకి వెళ్ళకపోతే తమ మీద అనర్హత వేటు పడుతుందా? తాము మళ్ళీ బై ఎలక్షన్స్‌ని ఫేస్ చేయాలా అని వాళ్ళు సంతకాలు దొంగతనంగా చేసి వెళ్ళుండొచ్చు. అది బయటకొస్తే జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చిందేమోనని ఒక భయం గావచ్చు. కానీ ఈరోజు వాళ్ళలో సంతకాలు చేసిన వెళ్ళే వాళ్ళలో అటెండెన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సొస్తుంది. అంటే టీఏడీఏలు ఇవ్వాల్సొస్తుంది. ఈ అంశం చాలా వైరల్ అవుతా ఉంది. లేటెస్ట్‌గా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కూడా భేటీ అయింది. ఈ కమిటీలో 6 ఎమ్మెల్యేలకు సంబంధించి డిబేట్ జరిగింది. వీళ్ళు అసెంబ్లీకి రాకుండా కేవలం అటెండెన్స్ వేసుకొని జీతాలు టీఏడీఏలు ఎలా తీసుకుంటారన్న క్వెషన్ ఎదురైంది. దీన్ని అటు కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న ముప్పిడి గాని, అదేవిధంగా జ్యోతుల్ నెహ్రూ గాని వీళ్ళు కూడా వ్యతిరేకించారు ఈ అంశం మీద. సో, ఆ ఎమ్మెల్యేలని పిలిచి ఆ ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వాలనే ఒక కంక్లూజన్ కూడా వచ్చింది ఎథిక్స్ కమిటీ. నోటీసులు ఇస్తే ఈరోజు ఆ ఎమ్మెల్యేలు అక్కడ హాజరు కావాల్సిందే ఎథిక్స్ కమిటీ ముందు. హాజరు కాకుంటే
స్పీకర్ వాళ్ళని అసెంబ్లీని సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించి. అసెంబ్లీకి రాకుండా వీళ్ళు ప్రజల సొమ్ములు టీఎల్ రూపంలో తీసుకుంటున్నారు అంటే, ఎవరు సొమ్ము తిన్నట్టు వీళ్ళు? ప్రజల సొమ్ము తిన్నట్టు కాదా? కనీసం వీళ్ళు అటు స్పీకర్‌కైనా, ఇటు అసెంబ్లీకైనా, ఇటు జగన్‌మోహన్ రెడ్డికైనా ఆన్సరబుల్‌గా ఉండాలి గదా! ఏదో ఒక నిర్ణయం తీసుకొని దానికే కట్టుబడి ఉండాల. కాదు జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వాళ్ళకిష్టం లేదు. వాళ్ళు అసెంబ్లీకి వద్దాం అనుకుంటున్నారు. అదే విషయాన్ని జగన్‌మోహన్ రెడ్డి దగ్గర స్పష్టం చేసి, అదే విషయాన్ని స్పీకర్‌కి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది గదా! రోజు అసెంబ్లీలో వచ్చి కాసేపు కూర్చొని తమ ఇష్యూలు, కాన్స్టిట్యుయెన్సీ ఇష్యూలు ఏమైనా ఉంటే మాట్లాడి వెళ్ళొచ్చు గదా! ఆ పని చేస్తే జగన్‌మోహన్ రెడ్డికి ఎక్కడ కోపమొస్తుందో అని వీళ్ళ భయం కావచ్చు. ఆ టీడీపీలోకి వెళ్ళాలనుంటుంది, మళ్ళీ వెళ్ళలేరు. అటు జగన్‌మోహన్ రెడ్డికి చెప్పాలనుంటుంది, చెప్పలేరు. అటు అసెంబ్లీకి హాజరు కావాలనుంటుంది, హాజరు కాలేరు. పాపం ఎమ్మెల్యేలు నలిగిపోతా ఉన్నారు. ఒక హ్యూమిలియేషన్‌కి గురవుతా ఉన్నారు. ఇది కూడా జగన్‌మోహన్ రెడ్డి గమనించట్ల. చాలామంది ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తే, "పెద్దిరెడ్డి అన్న నువ్వు తీసుకుపో అవసరమైతే" అని చెప్పి ఆయనకొక ఆఫర్ ఇచ్చారు. నాకెందుకు ఈ గొడవ అని చెప్పి పెద్దిరెడ్డి కూడా చాలా స్మార్ట్‌గా పక్కకు తప్పుకున్నారు. ఈరోజు జగన్‌మోహన్ రెడ్డి ఆయన వాళ్ళ ఎళ్లి నేను వద్దన్నా గూడా వెళ్లి అటెండెన్స్‌కి వెళ్తున్నారు. జీతాలు తీసుకుంటున్నారు అంటేనే జగన్‌మోహన్ రెడ్డి ఆలోచన చేయాల్సింది. ఎమ్మెల్యేలు నాకు గూడా ఎదురు తిరుగుతున్నారు గదా! అనే ఆలోచనలో జగన్‌మోహన్ రెడ్డి లేరు. కాబట్టిని కుందేటికి మూడే కాళ్ళు అంటారు గదా! అదే పద్ధతిలో ఉన్నారు జగన్‌మోహన్ రెడ్డి. కానీ ఎమ్మెల్యేలు మాత్రం నిజంగా ఇలా డబుల్ స్టాండర్డ్స్‌లో ఉండటాన్ని మాత్రం జనం హర్షించరు. ఆ ఎమ్మెల్యేలు మొత్తం పేర్లు గనుక బయటకొస్తే ఈరోజు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు ఎలా జనాన్ని ఫేస్ చేస్తారు? ఎలా ముఖం చూపించుకుంటారు? ఇది గదా కామన్ సెన్స్ గదా ఉండాల్సింది ఎమ్మెల్యేలకి. వీళ్ళ అసెంబ్లీ వీళ్ళింకా అదే గాదు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ప్రతిసారి అసెంబ్లీ సమావేశం ముగిసే క్రమంలో కొన్ని గిఫ్ట్‌లు ఇస్తా ఉంటారు ఎమ్మెల్యేలకి. వాటిని గూడా తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళు. సో, ఎలా దిస్ ఈజ్ అబౌట్ కామన్ సెన్స్. అందుకే ఎమ్మెల్యేలైనందుకు సిగ్గుపడండి ఇలాంటి వాళ్ళు అని జెప్పేసి మనం అంతా ఫోర్స్‌గా టైటిల్ పెట్టడం జరిగింది.